నమస్కారం. ఈ వీడియో తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా అందరూ సపోర్ట్ చేద్దామా, కూర్చోండి. డోర్ పెట్టేసి కొంచెం సపోర్ట్ చేయకండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు వినండి, దాని తర్వాత మనం ప్రెస్ మీట్ స్టార్ట్ చేద్దాం. షేర్వాణి వేసిండు, నెత్తికి మొహమ్మద్ అలీ జిన్నా లెక్క టోపీ పెట్టిండు. టోపీ పెట్టి ఈ రాష్ట్రంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అమలు చేయము అని అధికారికంగా చెప్తున్నా అని ఈ మంత్రివర్యులు అన్నారు. ఈయన నిన్న మొన్నటి దాకా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. పార్లమెంట్లో పాస్ అయిన చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పని బాధ్యత ఈయన మీద ఉన్నది. రాగదేశాలకు లొంగకుండా తమ బాధ్యత నిర్వర్తిస్తానని ఈయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు దేశంలో అమలు అవుతున్నది. ఈ రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పడానికి ఈయన ఎవడు? ఈయనకి ఏం అధికారం ఉన్నది? మీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకుంటే ఏదైనా జిల్లాల మంత్రి నేను ఈ జిల్లాలో నేను ఇంప్లిమెంట్ చెయ్య అంటే నడుస్తుందా? ఈయనకి తెలియక కాదు, ఇది మత విద్వేషాలు రగుల్చడానికి, ముస్లిం ఓట్ల కోసం పాకులాట అంటారు దీన్ని. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంది? ఈ కాంగ్రెస్ వాళ్ళే, ఇలా తాత నెహ్రూ పెట్టిందే అది యాక్టు. పార్టీషన్ టైంలో పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చుట్టుపక్కల దేశాల నుంచి హిందువులు అక్కడ ఇబ్బందులకు గురైతే, మత ప్రాతిపదికన ఇబ్బందులకు గురైతే వాళ్ళని భారతదేశం యొక్క పౌరసత్వం ఇవ్వాలని వీళ్ళు పెట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఇంప్లిమెంట్ చేయలే 70 ఏళ్ల నుంచి. కోట్లాది మంది హిందువులు ఈ దేశంలో రిఫ్యూజీస్గానే ఉంటున్నారు. అటువంటి హిందువులకి పౌరసత్వం ఇస్తుంటే ఈయనకి ఏంది నొప్పి? ఎన్ఆర్సీకి సిఏఏకి రెండిటికి భారతదేశంలో ఉన్న ముస్లింకి సంబంధమే లేదు. భారతీయుడైన ముస్లింకి సంబంధమే లేదు. ఈయన ఏం చేయదలుచుకున్నాడు? తెలంగాణని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఏం చేయదలుచుకున్నాడు? తెలంగాణని రోహింగ్యాలకు అడ్డా చేయదలుచుకున్నాడా? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్గా వచ్చిన బంగ్లాదేశీలకి అడ్డా చేయదలుచుకున్నాడా? ఈయన ఏషం చూడండి, ఇంత పెద్ద గడ్డం పెంచుకున్నాడు, మీద జిన్నా టోపీ పెట్టిండు, షేర్వాణి కట్టుకున్నాడు. ఈయన ముల్లా అనుకుంటున్నా ఏంది? ఈయన ఏమనుకుంటున్నాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి?
ఇది దేశద్రోహ చర్య. కాశ్మీర్లో మొన్నటిదాకా ఏ రాష్ట్రం కూడా పార్లమెంట్లో పాస్ అయిన చట్టము మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చెయ్యము అన్న రైటు ఏ రాష్ట్రం కూడా లేదు. అది కశ్మీర్కు ఉండే ఆర్టికల్ 370 తోటి. ఈయనేమన్నా కశ్మీర్లో ఆర్టికల్ 370 5 సంవత్సరాల క్రితం వరకు ఉన్నట్టు ఈయన ఆర్టికల్ 786 తెద్దామనుకుంటున్నా. ఇక్కడ తెలంగాణలో ఏం చేయదలుచుకున్నాడు ఈయన? తెలంగాణని సంక్షోభం తేదలుచుకున్నాడు. ఈడ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఈయన ఏ కెపాసిటీలో మాట్లాడిండు? అధికారికంగా చెప్తున్నా నేను, మీడియా మిత్రులు వినండి అని షేర్వాన్ వేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని ఇంత పెద్ద గడ్డం పెంచుకొని పూనకం వచ్చినట్టు రోహింగ్యాలకు అడ్డా చేస్తావా తెలంగాణని? బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి అడ్డా చేస్తావా తెలంగాణని? ఇప్పటికే కేసీఆర్ బోధన్ని రోహింగ్యాలకు అడ్డా చేసిండు, దొంగ పాస్పోర్ట్లు ఇచ్చిండు. మీ జీవన్ రెడ్డి ఇక్కడ క్యాండిడేటు జగిత్యాలని పిఎఫ్ఐ అడ్డా చేసిండు. ఈయన రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు? ఈయన హోమ్ మినిస్టర్ కాదు, ఇలా హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా సిఏఏ ఎన్ఆర్సీని అధికారికంగా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయము అధికారికంగా చెప్తున్నా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి స్పందించాలి. ఆయన హోంబోర్డ్ ఆయన దగ్గరనే ఉందా? ఆయన దగ్గరనే ఉంది కాబట్టి ఆయననే స్పందించాలి. నల్గొండ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తే గాని వీళ్ళు బాగుపడరు, మనం బాగుపడనియరు. ఇలా నల్గొండ ఖమ్మంలో సీట్లు చూసుకొని ఎగురుతూ ఉంటారు వీళ్ళు. అక్కడ ప్రజలు నిజంగా మీరు భారతదేశం యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించండి. బీజేపీ అభ్యర్థులు అన్ని చోట్ల బాగున్నారు, నరేంద్ర మోడీని చూసి ఓటేయండి. మీ భవిష్యత్తు తరాల కోసం ఓటేయండి. రాజ్యాంగ సంక్షోభం తెచ్చే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అది ఎట్లా నివారించాలనో 1948లో సర్దార్ పటేల్కి తెలుసు, 2024లో అమిత్ షాకు కూడా తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.